దసరా తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ. ఉత్తర భారతదేశంలో కూడా దుర్గా పూజ పేరుతో నవరాత్రులు ఘనంగా 10వ రోజు. ఈ ఏడాది మాత్రం 11వ రోజు అండి. దసరా లేదా విజయదశమి పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ విజయదశమి పండుగను అక్టోబర్ 2వ తారీఖున జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో దసరా పండుగ విశిష్టత గురించి తెలుసుకుందాం. దసరా నవరాత్రుల్లో దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు. అనంతరం విజయదశమి రోజున దుర్గామాత మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించి అతనిపై సాధించిన విజయానికి గుర్తుగా దసరాను చేసుకుంటారు. దుర్గామాత విగ్రహాలను అలంకరించి పూజిస్తారు. ఈ విజయదశమి రోజున అత్యంత నియమనిష్టలతో భక్తితో దుర్గామాత పూజలు నిర్వహిస్తారు. దసరా లేదా విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుందని అంటారు. ప్రధానంగా హిందూ దేవుడు రాముడు లంకరాజైన రావణాసురుడిని ఓడించి సాధించే విజయానికి గుర్తుగా మనం జరుపుకుంటాం. అలాగే చెడుపై మంచి విజయానికి ప్రతీకగా రావణుడి బొమ్మలను దహనం చేస్తాం మరియు బాణాసంచ వెలిగించి వేడుకలు జరుపుకుంటాం. విజయదశమి పండుగ రోజు జమ్మి చెట్టుకు పూజ చేయడం ఒక విశిష్టమైన ఆచారం. ఈ సంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లో బాగా కనిపిస్తుంది. విజయదశమి రోజున జమ్మి చెట్టును పూజించి ఆ జమ్మి ఆకులను బంగారంలా భావించి ఒకరినొకరు పంచుకుంటారు. ఇలా జమ్మి చెట్టును పూజించడం వల్ల అన్ని రంగాల్లో విజయం శ్రేయస్సు లభిస్తుందని ప్రజలు నమ్ముతారు. మొత్తానికి విజయదశమి పండుగ రోజు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగ సందర్భంగా S4 టీవీ ప్రేక్షకులకు దసరా పండుగ శుభాకాంక్షలు.